ఇచ్చినటువంటి కల్కంపూర్లు ఒకటి సాయిశరణ్ కాలనీ, ఐదర్ నగర్, అదేవిధంగా సర్దార్ పటేల్ నగర్లో ఉన్నటువంటి కల్కంపూర్లో పెద్ద ఎత్తుగా మందు పదార్థాలను కలిపి ప్రజలను ప్రాణాలతో చెలగాటమాడినటువంటి వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోమని, అదేవిధంగా ఏ కల్కంపూర్లో అయితే సీల్ చేయమని చెప్పి మేము ఫస్ట్ డే నాడే మేము డిమాండ్ చేశాం. మరి ఈరోజు చూస్తే 8 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత సుమారు 40-50 మంది ఇప్పటికే హాస్పిటల్ పాలయ్యారు. అది కూడా ఎంత విచిత్రమైనటువంటి విషయం అంటే, ఎంత దుర్మార్గమైన విషయం అంటే, వాళ్ళు నిమ్స్కి తీసుకుపోతాం, అంబులెన్సులు తీసుకొని నిమ్స్కి వెళ్తామంటారు. నిమ్స్ వాళ్ళు మాకు సంబంధం లేదు, అదేవిధంగా వేరే హాస్పిటల్ తీసుకోమని వాళ్ళని హెచ్చరించడం వల్ల అక్కడ ఇక్కడ తిరిగి కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. సరే ఓకే, ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళను వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు కనీసం ఒక అంబులెన్స్ అరేంజ్ చేయకుండా, ఒక డీసీఎం అరేంజ్ చేయకుండా చనిపోయినటువంటి వాళ్ళను ఈడ దొరితా పడేసి ఎన్ని ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం అంటే అన్ని ఇబ్బందులు పెడతా ఉంది. ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఆ అధికారులు ఏం చెప్పారు, మేము 3 సీల్ చేసామని చెప్పారు. ఇవి చూస్తున్నారు, మీ కళ్ళ ముందే లోపలికి వచ్చాను. ఎక్కడ సీల్ లేవు, సీసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే ఎంత దొంగ మాటకం ఆడుతున్నారంటే, 2 మంత్రులు వచ్చి నిన్న స్టేట్మెంట్ ఇచ్చిపోయారు. 3 సీల్ చేశాం, 4 మీద యాక్షన్ తీసుకున్నాం అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పడం తప్ప, చనిపోయినటువంటి వాళ్ళకి ఈ రోజున నష్టపరిహారం ఏమి ఇస్తున్నారనేది ప్రకటించకుండా, ఉన్న వాళ్ళని ఏ రకంగా రక్షించాలనేటువంటి ఆలోచన లేకుండా ప్రజలతో చెలగమాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు నీ పార్టీ లీడర్లది ఐదర్ నగర్ షాప్ అని ఆలోచన చేస్తున్నారా? మీ కాంగ్రెస్ కార్యకర్తల కల్కంపూర్లను ఆలోచన చేస్తున్నారా? ప్రజలు ఎంతమందిని చనిపోయినా సరే మా కాంగ్రెస్ కార్యకర్తలు బాగుండాలని ఆలోచన చేస్తున్నారా? ఎట్టి ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు 20 లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తులకు నష్టపరిహారం ఇవ్వాలి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా. మీ వల్ల నిరుపేదలు ఈ రోజున నిరుపేదలు చనిపోతూ ఉంటే పట్టించుకునేటువంటి పాపను మీరు పోతూనే ఉన్నారు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్పందించాడు. మరి ఆయన కాన్షియస్లో ఈ రోజున ఇంత పెద్దగా చనిపోతే మరి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాకున్నటువంటి మా బీదోళ్ళు చనిపోయారు, మాకు ప్రకటించమని ఒక్క ఎమ్మెల్యే, కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకునే పాపాన పోలే. వచ్చి చూసిపోవడం కాదు, మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రజలు చనిపోతూ ఉన్నారు, ప్రజలకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ రకంగా ప్రజలతో చెలగడం అవుతే పార్టీ పరంగా ప్రజలను తీసుకొని ఖచ్చితంగా మేము పోరాడతాం. ఏదైతే ఇందిరా హిల్స్లో ఉన్నటువంటి సాయిశరణ్ ఉన్నటువంటి షాప్ ఉందో, గతంలో 2 ఏళ్ల కింద ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలందరూ కూడా దీన్ని మూసేయమంటే అక్కడ ఉన్నటువంటి నడిపించే వాళ్ళు వచ్చి మీలను చంపేస్తామని చెప్పి భయభాంతులు చెప్పారట. ఇక్కడ ఎన్నోసార్లు పోరాటాలు జరిగినాయి 1 ఇయర్లో, 1.5 ఇయర్లో, అయినా పట్టించుకునే పాపాన పోలేదు. నేను ఇప్పటికైనా అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను, మీరు తప్పుడు ఆలోచన చేసుకోకుండా, తప్పుడు మాటలు చెప్పకుండా ప్రజలతో చెలగడం ఆడితే ఖచ్చితంగా తగిన గుణపాఠం ఉంటుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను నేను, మీరు డబ్బులకు అమ్ముడు పోయేపటికనే ఈరోజు ఈ రకంగా జరుగుతుంది. ప్రజల చేతం చెలగడం అవుతూ ఉంది, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంకెంతమంది చనిపోతారో తెలియని పరిస్థితి. ఉన్న వాళ్ళని కూడా కాపాడుకోమని, ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో హాస్పిటల్కి, పెద్ద పెద్ద హాస్పిటల్ని తరలించి వాళ్ళని బతికించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు ఎక్కున్నారు, నారాయణఖేడ్ వాళ్ళు ఎక్కున్నారు, అందరూ కూడా తెలంగాణ బిడ్డలే. ఇలా కళ్ళుదైనటువంటి వాళ్ళు నిరుపేదలే. వాళ్ళ పొట్టన కొడుతుంటే ప్రభుత్వం ప్రకటించకుండా, నష్టపరిహారం ప్రకటించకుండా తమాషా చూస్తూ ఉంది, పెద్ద పెద్ద గొప్పలు చెప్తూ ఉంది. ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను, ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకు న్యాయం చేసిన దాకా టీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.